ఇక్కడ 91 క్వశ్చన్ చూడండి అన్న. 5 ఇంటూ 1.6 మైనస్ 2 ఇంటూ 1.4 బై 1.3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అన్నాడు. ఓకేనా, ఇక్కడ డెసిమల్స్ ఇచ్చినప్పుడు సేమ్ బోర్డ్ మ్యాథ్స్ రూల్ ప్రకారం వెళ్ళాలి. ఇక్కడ 5.16 ను మల్టిప్లై చేయండి అంటే 1.6 5 6 30 5 1 5 అంటే ఇప్పుడు నీకు ఏమైతుంది, ఇది 8.0 అవుతుంది మైనస్ 1.4 ఉంది కదా. 1.4 ఇంటూ 2 2 4 8 2 2 అంటే 2.8 బై 1.3 అవుతుంది. నువ్వు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు 8 లెక్క 2 పోతే 6 గా యాక్చువల్గా 8.0 మైనస్ 2.8 తీసేయండి. సో ఇక్కడ 10 లెక్క 8 పోతే ఎంత 2. సో ఇక్కడ 7 లెక్క 2 పోతే ఎంత 5. నీకేమొచ్చింది 5.2 బై 1.3. సో నేను ఏం చెప్పిన డెసిమల్ సేమ్ ప్లేసెస్ లో ఉంటే కనుక కట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు 52.13 అవుతుంది. 13 1 13 4 సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4 అవుతుంది.